జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పే చంద్రబాబు ఒంటరిగా రావడానికి సాహసం చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తన పక్కన దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి రావడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు. మనం జగన్మోహన్ రెడ్డి బొమ్మతో సిద్ధం అని బ్యానర్లు పెడితే దాని పక్కనే పవన్ కళ్యాణ్ బొమ్మతో సిద్ధమే అని బ్యానర్లు పెడుతున్నారని, ఫ్లెక్సీలు పెట్టడానికే సిద్ధమా అని ఎద్దేవా చేశారు. మేము సిద్ధమంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్ఆర్సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధమంటే బాగుంటుందంటూ చురకలంటించారు. మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నారని అన్నారు. ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల అభ్యర్థులను నిలబెట్టి సిద్ధం అంటున్నారని, మరి మీరు దేనికి సిద్ధం అని ప్రశ్నించారు. తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా? క్యాండిడేట్లను పెట్టారా? ఫ్లెక్సీలే పెడతారా? తమపై మీ అభ్యర్థులు నిలబెట్టి సిద్ధమంటే బాగుంటుందని పవన్కు సూచించారు. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పే చంద్రబాబు ఒంటరిగా రావడానికి సాహసం చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. తన పక్కన దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ అందరినీ కలుపుకుని జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి రావడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు. మనం ఎక్కడ సిద్ధం అని పెడితే పక్కన సిద్ధమే అని ఒకడు పెడతాడు వినాయకుడు. సిద్ధం అంటే సిద్ధమే. ఈ సిద్ధం అంటే ఏంటి? నేను గుడివాడలో చూసా సిద్ధం అని. పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మే సిద్ధమే అని పెట్టారు. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ని పెట్టి పోటీ పెట్టి ఆయన సిద్ధం అన్నాడు. మరి ఆయన ఏంటి ఫ్లెక్సీ పెడతాడా? క్యాండిడేట్ని పెట్టడా? సిద్ధం అంటే ఏంటి? నా మీద అభ్యర్థిని పెట్టాలి జనసేన నుంచి పెట్టి నేను సిద్ధమే అంటే సిద్ధం కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం. సిద్ధమే అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే సిద్ధమనే. 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, అభ్యర్థులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. మీరు 175 కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు కానీ, కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఏ పార్టీ అయినా 175 మంది అభ్యర్థులు పెట్టి సిద్ధంగా ఉన్నారా? లేరు. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పుడు 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సి వేస్తారని ముఖ్యమంత్రి జగన్ను ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. మీకన్నా చంద్రబాబే నయం కదా అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పం మడం తిప్పం అన్నవారు ఇప్పుడు మాటను మడత పెట్టారని అన్నారు. రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్తో కాంగ్రెస్ తలపెట్టిన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమంలో నేతలను అడ్డుకోవడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల సహా ఇతర నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఆమె ఆంధ్రరత్న భవన్ వద్దే బైఠాయించి నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దాదాపు 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఓ సర్వేలో తేలినట్లు షర్మిల చెప్పారు. ఉద్యోగాల భర్తీ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 1.43 లక్షల ఉద్యోగాలు పెండింగ్లో పెట్టి దిగిపోయారని, ఆ తర్వాత జగనన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 25,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే 7,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? 7,000 ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబును నాడు మీరు అడగలేదా? ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా అని నిలదీశారు. నిరుద్యోగులపై మీకు దయలేదా? మెగా డిఎస్సీ కాకుండా దగా డిఎస్సీ ఇచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సీ నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సీ ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యుఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు.
రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తుందని, తక్కువ మార్జిన్తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాలలో ఈ తరహా కుట్రకు నాంది పలుకుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు విమర్శించారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రధారులను బీజేపీ మాత్రం వదలదన్నారు. నకిలీ ఎపిక్ కార్డులపై సమాచారం బీజేపీ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సీతారాంపురంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకు తెలియజేశామని, పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాల్లో నివసించి వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించామన్నారు. ప్రతి జిల్లాల్లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా తీర్చలేకపోయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో నకిలీ ఓటు కార్డులు జారీపై ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి విషయం, ఈ మధ్య కాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య అదేదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం, ఫేక్ ఓట్స్. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్యన చూసాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని, గిరీష్ గారు అనే కలెక్టర్ని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాం. కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే అధ్యయనం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ సాహిత్యానికి ఇప్పుడు ప్రశస్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులకు స్వీయ అధ్యయనం ప్రధాన ఎజెండాగా ఉండాలని, వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చాలనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధ్యయనం అవసరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే సందర్భంగా బాలోత్సవ భవన్లో జరిగిన కార్యక్రమంలో లెనిన్ పెట్రోగ్రాడ్లో జరిపిన అజ్ఞాత జీవితానికి సంబంధించిన రచన నీలం నోట్బుక్ను శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, కె ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రచయిత కజా కేవిచ్ చేసిన ఈ రచనను నిడమర్తి ఉమారాజేశ్వరరావు తెలుగులోకి అనువదించారు. ఆవిష్కరణ అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21వ తేదీన వచ్చిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచాన్ని కుదిపేసిందని, దాన్ని చారిత్రాత్మక దినంగా భావించి 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కమ్యూనిస్టులు అధ్యయనాన్ని అలవర్చుకోవాలని, ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడంలో అధ్యయనం కీలకంగా ఉంటుందని, అలా మార్చుకోగలిగిన వారే కమ్యూనిస్టులని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం ప్రతికూలతను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కార్యకర్తలను, ఉద్యమాలను బలోపేతం చేసుకోవడానికి అధ్యయనం ఆయుధంగా ఉంటుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవ సాహిత్యానికి ఇప్పుడు ప్రసక్తి పెరిగిందని అన్నారు. ఈ తరం యువకులకి కమ్యూనిస్టు సాహిత్యాన్ని పరిచయం చేయడానికి ఈ సందర్భాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము. ముఖ్యంగా అనేక రకాలైనటువంటి తప్పుడు భావనలు ఈరోజు వ్యాపార సంస్కృతి, డ్రగ్స్ లాంటివి యువత మీద ఒక విపరీతమైనటువంటి ప్రభావం కలుగజేస్తున్న స్థితిలో, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న తర్వాత మొత్తం అందరి దృష్టి దీని మీదకి మళ్ళుతుంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వైపు. సోషల్ మీడియా కూడా అధ్యయనానికి ఒక భాగమే. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి అని అనుకుంటూనే పుస్తకాలకు కూడా ప్రాధాన్యత తగ్గలేదు. భౌతికంగా పుస్తకాలు, ఈ పుస్తకాలు మనకి ఈ బుక్స్ రూపంలో దొరుకుతాయి. ఈ పుస్తకాలు అన్న విషయాలు సోషల్ మీడియాలోనూ వస్తాయి.
ఈరోజు యువత యొక్క ఆలోచనల్ని తప్పుదారి పట్టించాలని ట్రోల్స్ చేసి మొత్తం అభ్యుదయభావాలు కలిగినటువంటి వాళ్ళని నిరుత్సాహపడుతున్నటువంటి స్థితిలో ఈ మార్క్స్ లెనిన్ రచనలకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకని తిరిగి యువకుల్లోకి మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రంథాలని సాహిత్యాన్ని తీసుకుపోవటానికి ఈ సంవత్సరం పొడవునా సిపిఎం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి భావించింది. దీన్ని జయప్రదం రెడ్ బుక్స్ డేతో పాటు సంవత్సరం పొడుగున లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని మేము తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రజలకు మెరుగైన పాలనను గుమ్మం వద్దకే తీసుకువచ్చారని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. వాలంటీర్ సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని అన్నారు. వాలంటీర్లు జగన్ ప్రభుత్వానికి సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిన్న నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పురస్కారాలను, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల సేవల గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. వాలంటీర్లే జగనన్న సైనికులని, ప్రతి వాలంటీర్ ఒక వజ్రం లాంటి వారన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబాన్ని సైతం వదిలి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు చూసుకున్న ఘనత వాలంటీర్లదేనని కొనియాడారు. వాలంటీర్లు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ, దాని తోక పార్టీలు వారిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నారు. ఆ వ్యవస్థని ప్రవేశపెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పేదరిక నిర్మూలన కావాలనుకున్నారో అంబేద్కర్ గారు, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే పెద్దలు గతంలోన మనకి స్వాతంత్రం తెచ్చిన వారు కానీ, మనకి స్వాతంత్ర రూపకల్పన చేసిన వ్యక్తి కానీ, వీళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంత మంచి ఒక ఆలోచనని చేయటమే కాకుండా అది ఇంప్లిమెంట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం కానీ, నిత్యం ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ప్రజల మధ్యలోనే ఉండటం, ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రజల మధ్యలోనే మనం సంక్షేమాన్ని అందించటం అన్నది చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్రం కాదు, దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే విధంగా మీరు కరోనా కష్టకాలంలో మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీరు అంత సేవ చేశారు. ప్రజలకి వాళ్ళకి మంచి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఒక భరోసాని కల్పించి వాళ్ళకి మీరు వైద్యం చేకూర్చే విధంగా మీరు అడుగులు వేశారు. మరి జగనన్న వారియర్స్ లాగా మీరు చేసిన కష్టం జగనన్న గుర్తించి మిమ్మల్ని ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, అందులో ఏమాత్రం నిజాలు లేవు. ఈ ఎలక్షన్లో మీరు నాకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ మీరు అండగా ఉంటారు. తప్పకుండా మన ప్రభుత్వంలో భాగస్వాములై మీరు అందరూ ఉంటారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉధృతత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ మోహరించిన పోలీసులు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, పార్టీ నేతలు మస్తాన్ వలి, మరికొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యువత కోసం, విద్యార్థుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదా? ఏంటి దుర్మార్గం? ఏంటిది? ఎక్కడ ఆటవికంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఏంటి దుర్మార్గం? అరే మా ఆఫీస్కి రాకుండా ఏంటంటే ఇట్లా ఎందుకు ఆపుతున్నారు? జల ఇట్లా చూడండి, చూడండి, ఇది ఆటవిక పాలన. ఏమన్నా మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా? ఎందుకు ఆపుతున్నారు? వచ్చేవాళ్ళని ఎందుకు ఆపుతున్నారు సార్? టీడీపీ సీనియర్ నేత జలీల్ ఖాన్తో కేశినేని చిన్ని నిన్న భేటీ అయ్యారు. వైసీపీ నేతలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ కోసం జలీల్ ఖాన్ మంతనాలు చేశారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో జలీల్ ఖాన్ నివాసంలో ఆయనతో చిన్ని భేటీ అయ్యారు. పొత్తులలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ను జనసేనకు ఇస్తారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ నివాసానికి ముస్లిం నేతలు భారీగా వచ్చారు. కేశినేని చిన్ని మంత్రాంగం ఫలించింది. 2 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబును, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను జలీల్ ఖాన్ కలవనున్నారు.
విజయవాడ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల ప్రదర్శనలు, వక్తల ప్రసంగాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వార్షికోత్సవం నిన్న రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన వేడుకలలో విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనగా ముఖ్య అతిథిగా ది హిందూ చెన్నై ఎడిటర్ వైష్ణరాయ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వైష్ణరాయ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నాణ్యమైన విద్య అందించడం వల్ల ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తు బాటలు వేసుకోవాలని సూచించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, అకాడమీ సంయుక్త కార్యదర్శి, కళాశాల కన్వీనర్ ఎన్ లలిత ప్రసాద్, కళాశాల డైరెక్టర్ టి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ ఎస్ కల్పన, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. I want you to have wonderful jobs and earn lots of money. I want you to be, leaders in the profession that you choose. I want you to be right up there. Of course I do. But none of that ultimately matters if you are not a good human being, a decent human being. And that is primary in your life. Towards that, I thought I would share with you 3 sorts of, thumb rules that you could possibly carry forward with you in your life. And what are those 3 thumb rules? I would suggest that you embrace compassion. First, embrace compassion. Second, embrace courage. And third, embrace lifelong learning. పిల్లల మధ్య విద్యావంతులు వచ్చి సంపాదన పరులైన తర్వాత తల్లి వారికి ధనం యొక్క విలువను ఆదా చేయటాన్ని తర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా? మీరందరూ కూడా ఒప్పుకుంటారా స్త్రీ కులాతీతురాలని? యు డోంట్? ఇఫ్ యు అగ్రీ క్లాప్. గౌరవంతో, విమ్రత భావంతో నిశ్చేచుడై అలా ఉండిపోయాడు ఆ మనిషి. రిమెంబర్ దట్ all of us don't have beautiful Easter years throughout life. Ups and downs of life are very important, but must we have the courage to do that. You work anything on your goals with passion. PASSION, not FASHION. FASHION becomes ugly every 6 months, as Oscar Wilde has mentioned. You have to keep changing. Ups and downs are very important to keep us going, because a straight line even in ECG means we are not alive. భాష, సంస్కృతి, సాంప్రదాయాలతోనే మానవ జీవన వైవిధ్యాన్ని కాపాడుకోగలమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు అన్నారు. మనిషి జీవితంలో నేర్చుకునే మొదటి భాష మాతృభాషని, తల్లి ఒడే బిడ్డకు తొలిబడి అని పేర్కొన్నారు. అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కాపాడుకోవాలని సూచించారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిన్న నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలో ఎన్నో భాషలు ఉన్న 22 భాషలనే రాజ్యాంగం గుర్తించిందని పేర్కొన్నారు. మనిషి జీవితంలో నేర్చుకునే మొదటి భాష మాతృభాష అని, తల్లి ఓడే బిడ్డకు తొలి బడి అని పేర్కొన్నారు. అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కాపాడుకోవాలని సూచించారు. ఎక్సే సంస్థ అధ్యక్షుడు కొల్లూరి మాట్లాడుతూ మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదని, కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూడాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ మాతృభాష కర్తవ్యాన్ని గుర్తించడానికి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించాలని కోరారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాజు దంపతులు తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయడం గర్వకారణమన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న పివిఎల్ఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తొలుత సముద్రవేణి భక్త బృందం మురళీ కోలాటం ఆహ్లాదపరిచింది.
మహిళలు ఉత్సాహంగా కోలాటం చేశారు. భాగవతుల వెంకట రామశర్మ శిష్య బృందం తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తిస్తూ నృత్యం చేశారు. కళాకారులను సత్కరించారు. ఒక పరస్పర భాషల పట్ల అవగాహన పెంపొందించుకునేటువంటి క్రమంలో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఒక ప్రాధాన్యత అనేటువంటిది పెరిగింది. ఈ క్రమంలో ఈ ఉభయ సంస్థలు కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో తెలుగు తొలి శాసనం బయలుపడిన తర్వాత ఆ శాసన యొక్క మూలాధారాలు ఏంటి, తొలి తెలుగు శాసనకర్త ఎవరు, ఆయన అప్పట్లోనే చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద మన రాజు దంపతులు ఇద్దరు కూడా చిరకాలంగా వాళ్ళు చాలా సేవ చేస్తూ ఆ శాసనాన్ని పదిలం చేస్తూ ఆ పేరు మీద ఒక స్టాంపును కూడా విడుదల చేయాలని, తర్వాత ముఖ్యంగా దాని మూలకారకులైనటువంటి ముత్తిరాజు యొక్క విగ్రహాన్ని ఈ విజయవాడలో ఏర్పాటు చేయాలనేది కూడా వారు మమ్మల్ని అభ్యర్థించడం, అధికార భాషా సంఘం తరఫున మేము ప్రభుత్వానికి కూడా ఆ విషయాన్ని మేము ముందుంచాము. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏరికల్ ముత్తురాజు ధనంజయ నాయుడు ముదిరాజు యొక్క శిలా విగ్రహాన్ని కూడా మేము శాసనసభలో నెలకొల్పితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా రూపొందించాలని అభిలషిస్తున్నాం. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆ పార్టీ నగర నాయకుడు బాడిద శంకర్ పిలుపునిచ్చారు. పార్టీని వార్డు స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్లాలంటే అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ 10 కోట్ల రూపాయల విరాళంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన నా సేన కోసం నా వంతు కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో నిన్న ప్రారంభమైంది. పార్టీ నాయకుడు బాడిత శంకర్, సెంట్రల్ జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి, విజయవాడ నగర కోఆర్డినేటర్ సమ్మెట రాజానాయుడు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఎంతో అవసరమన్నారు. పార్టీని కింది స్థాయిలో బలోపేతం చేయడానికి నా సేన కోసం నా వంతు కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 10 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు వివరించారు. రానున్న ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి మన వంతు స్వామి అందించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నిరుపేదలకు, రైతులకు తన వంతు సాయం అందించారని, కార్యకర్తలంతా కార్యక్రమానికి అండగా నిలవాలని వారు కోరారు. ఈ పార్టీకి బలోపేతం చేయడం కోసం మన కష్టంలో ₹1 సాయం చేసి ఒక కుటుంబంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి కుటుంబంలో ఒక్కళ్ళే చేస్తే సరిపోదు, ఆ కుటుంబం అంతా కూడా ఆ పార్టీకి సాయం చేస్తే, ఆ కుటుంబానికి అండగా ఉంటే పెద్దది బలోపేతం చేస్తే పెద్దగా మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి మన రాష్ట్రం అధోగతి పాలవుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు, జనసేన లీడర్సు అందరూ కూడా ఈ వంతు కార్యక్రమంలో తన వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్మీ బోర్డుకే కానీ ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి నాయకుడికి మేము చేయూతగా ప్రతి ఒక్కరూ నా సేన నా వంతుగా అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ నా సేన నా వంతు కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ రూపంలో చెప్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారి ఆర్థిక సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్లో గత 5 ఏళ్ల నుంచి అనేక గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. 132 గుండె ఆపరేషన్లు ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో విజయవంతంగా చేశామని అన్నారు. ఈసారి 76 మంది పిల్లల గుండె సర్జరీలు చేయడానికి 66 లక్షల రూపాయల రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో 76 పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సల ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ జిల్లా 3020 గవర్నర్ రావూరి సుబ్బారావు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ కంచెల రవికుమార్, కార్యదర్శులు ఆర్ఎస్వివి రామారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 65,22,873 రూపాయల వ్యయంతో నిరుపేద పిల్లలకు 76 గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనుందని వారు పేర్కొన్నారు.
గత 19 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ ఈ ప్రాజెక్టు క్రింద పేద పిల్లలకు అతి తక్కువ ఖర్చుతో గుండె శస్త్రచికిత్సలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడంలో ప్రధాన పాత్ర పోషించిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సభ్యుడు కరిణి చంటిరాజు ఇటీవల మృతి చెందారన్నారు. ఈ ప్రాజెక్టుకు కరిణి చంటిరాజు కుమారుడు కరిణి హోలీ ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్గా, జి భానుప్రకాష్ సెకండరీ కాంటాక్ట్ పర్సన్గాను వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి ఆంధ్ర హాస్పిటల్స్లో 4000 వరకు పిల్లల గుండె సర్జరీలు మరియు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. అతి క్లిష్టమైన గుండె జబ్బులకి కూడా ఆపరేషన్లు విజయవంతంగా చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్ర హాస్పిటల్స్ పిల్లల కార్డియాక్ టీం మరియు ఇంటెన్సివ్ కేర్ టీంని ఈ సందర్భంగా అభినందించారు. తర్వాత ఈ ప్రాజెక్ట్కి, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి చైర్మన్ డాక్టర్ మోహన్ ప్రసాద్ గారు, తర్వాత సుబ్బారావు గారు, రవికుమార్ గారు, రామారావు గారు, వీళ్ళందరూ కలిసి ఇది ఎలా అయినా ప్రాజెక్ట్ ఇలా తీసుకురావాలి. ఆంధ్ర హాస్పిటల్స్ చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. మనం కూడా మన వైపు నుంచి మన సహకారం అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఈసారి అంటే ఇంతకుముందు 2 సార్లు రోటరీ క్లబ్ వాళ్ళు సహకారం అందించారు. నేను చెప్పినట్టుగా 132 గుండె ఆపరేషన్లకి వాళ్ళ సహకారం ఇచ్చారు, ఆర్థిక సహకారం. ఈసారి దాదాపుగా 76 పిల్లల గుండె సర్జరీస్కి వాళ్ళు ఆర్థిక సహాయం చేయబోతున్నారు. దాదాపుగా 66 లక్షల వరకు ఆంధ్ర హాస్పిటల్స్కి పిల్లల గుండె ఆపరేషన్లు చేయటానికి మన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వాళ్ళు మనకి సహకారం అందిస్తున్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అండ్ ఆంధ్ర హాస్పిటల్స్. ఈ మధ్యకాలంలో మేము ఈ నాట్ ఓన్లీ ఈ డిసీజ్ ప్రివెన్షన్, సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్లో ఎన్విరాన్మెంట్ మీద హైయెస్ట్ ఫోకస్ ఇస్తున్నాము. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కానివ్వండి, లేకపోతే చెట్లు నడిచడం, పార్క్స్ అడాప్షన్, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు. ఆ తర్వాత మెడికల్ ఫీల్డ్లోనే ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ప్రాముఖ్యత ఇచ్చిన మా ఆర్ఐ ప్రెసిడెంట్ గార్డెన్ మెక్నాలీ గారు మాకు దాని మీద ప్రాముఖ్యత ఇచ్చారు. మనం ఎలా అయితే ఫిజికల్ బాడీ మీద ప్రతి ఒక్క క్యాంప్స్ కడుతుంటామో, లైక్ డయాబెటిక్ క్యాంప్ అని, ఐ క్యాంప్ అని, డెంటల్ క్యాంప్ అని పెడుతున్నామో, మైండ్ సంబంధించి మెంటల్ అవేర్నెస్ కూడా మీరు క్రియేట్ చేయమని మాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మేము అన్ని చోట్ల కూడా ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పర్టికులర్గా సూసైడల్ టెండెన్సీ నుంచి బయటపడాలి స్టూడెంట్స్ అనే దాని గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సకాలంలో వాళ్ళ పిల్లల్ని గుర్తించటం, చిన్నప్పుడే వాళ్ళ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే, జన్మరీత్యా వచ్చినప్పుడే వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళకి సర్జరీ అత్యంత నిష్ణాతుల చేత మనం నిర్వహింపజేసి వాళ్ళకి, ఇందాక చెప్పారు డాక్టర్ గారు, 99.99% సక్సెస్, అంటే ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్తో ఇక్కడ మనకి వారి జీవితాలను ప్రసాదించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఇదొక పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్కి నెంబర్ 1 సెంటర్గా వెలసిల్లుతుంది. దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ భాగస్వామి అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. తరచూ ఇటువంటి భాగస్వామ్యాన్ని మేము ఎంకరేజ్ చేస్తూ ఇక నుంచి కూడా ముందుకు తీసుకెళ్ళగలమని మాటిస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఇదే చంటరాజు గారు ఈ ప్రాజెక్టు తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేసి ఎట్లన్నా పెట్టాలని చాలా వ్యయ ప్రయాసాలతో ఆ ప్రాజెక్టు పెట్టడం, అది గ్రాంట్ అవ్వటం, ఆల్రెడీ అది అక్కడంతా ఇన్స్టలేషన్ అయిపోయింది, దానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇట్స్ వెయిట్ ఫర్ ఇన్స్టలేషన్ ఓన్లీ. అది కూడా అదృష్టం చేత మన ఆంధ్ర హాస్పిటల్స్ వారి సహకారంతోనే జరుగుతుంది. ఆ మదర్స్ మిల్క్ బ్యాంకు కూడా ఆంధ్ర హాస్పిటల్ వారి ప్రిమిసెస్లోనే అది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అది చాలా యూనిక్ ప్రాజెక్ట్. బ్లడ్ బ్యాంక్ అనేది చూసాం, చిన్నపిల్లలకి పాలు లేని వాళ్ళకి అది ఎంత అవసరమో మదర్స్ మిల్క్, న్యాచురల్ మిల్క్, అది చాలా మంచి ప్రాజెక్ట్. అది కూడా ఇప్పుడు జస్ట్ కొద్ది రోజుల్లోనే ఇనాగ్రేషన్, ఇదే విధంగా ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్కి గ్లోబల్ గ్రాంట్ ద్వారా, దట్టు మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ద్వారా విత్ అసోసియేషన్ విత్ ఆంధ్ర హాస్పిటల్స్ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఏదైనప్పటికీ ఇదంతా ఒక గొప్ప ప్రోత్సాహం. ఇట్లాగ ఈ క్లబ్ ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందంటే ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు ఆల్ ది మెంబర్స్. ఇంతగా ఎంకరేజ్మెంట్ చేయడం ఇలా ఆంధ్ర హాస్పిటల్స్ ద్వారా ఒక సహాయం అనేది పేదవారికి వెళ్తుందంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ వాంబే కాలనీలో నగరపాలక సంస్థ అవుట్ఫాల్ డ్రైన్లో పడి కదిరి అప్పన్న అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీలో నగరపాలక సంస్థ అవుట్ఫాల్ డ్రైన్లో పడి కదిరి అప్పన్న అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సంఘటన గురించి తెలుసుకుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు నగరపాలక సంస్థ బాధ్యత వహించాలన్నారు. లోతైన అవుట్ఫాల్ డ్రైన్లో గతంలో కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదాలు జరిగి మృతి చెందిన ఘటనలు ఉన్నా నగరపాలక సంస్థ రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా అవుట్ఫాల్ డ్రైన్లపై మూతలు ఏర్పాటు చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో కాలం నుండి ఇక్కడ ఆటో వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ వాంబే కాలనీలో ఉన్న ఈ డ్రైన్లో ఈ ఒక్క ఘటనే కాదు, అంతకు ముందు కూడా ఇదే రకంగా ఈ కాలువలో పడి చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. అయినా సరే కార్పొరేషన్లో ఏమీ చల్లడం లేదు. ఇంత పెద్ద అవుట్ఫాల్ డ్రైన్ ఉన్నప్పుడు పక్కనే స్కూళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలకి ప్రమాదం, పెద్దవాళ్ళకి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నింటిలో కూడా పైన స్లాబులు వేసి వాటి నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు దీనికి కార్పొరేషన్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ నగరంలో అవుట్ఫాల్ డ్రైన్లో పడి అనేక మంది చనిపోతున్నా నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ మెయిన్ రోడ్లో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన వాంబే కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కదిరి అప్పన్న కుటుంబాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, నగర కార్మిక సభ్యులు శివకుమార్, 61వ డివిజన్ కార్యదర్శి కె రామారావు పరామర్శించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా కార్పొరేషన్, కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. గత 10 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక వృద్ధుడు చనిపోయాడని, ఈ కాలువపై గ్రిల్స్ ఏర్పాటు చేస్తే ఈరోజు ఒక ప్రాణం పోయేదే కాదన్నారు. అధికారులు కాలువపై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి మరలా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. ఇది నిదర్శనము. ఎందుకంటే ఈ మాదిరిగా గత 10 రోజుల క్రితం ఒక ఆయన చనిపోయారు. ఇవాళ 10 రోజులు ఇద్దరు చనిపోయారు. విజయవాడ నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గతంలో చూస్తే గురునానక్ కాలనీ దగ్గర ఒక చిన్న పిల్లవాడు గ్రిల్స్ లేకపోవడం వల్ల కాలువలో పడి చనిపోయారు. అలాగే విద్యాధరపురం ప్రాంతంలో సితారా సెంటర్లో ఒక వ్యక్తి చనిపోయారు. గడిచినటువంటి 6 నెలల కాలంలో మనం పరిశీలించినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నటువంటి డ్రైనేజీ పైన సకరమైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.